ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. 19వ తారీఖు ఆదివారం 2026 సంవత్సరం. ఆ రోజు 9:30 తర్వాత నుంచి కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజు. కృత్తికా నక్షత్రం ఆ రోజు విశేషం ఏంటండి అని మీరు అడగవచ్చు. మనకి రవి సంక్రమణ దినములు అనేవి ఉంటాయి. అలాగా ఆయన 12 రాశుల్లో ప్రతీ నెల రవి సంక్రమిస్తూ ఉంటారు. మన లైవ్ ప్రోగ్రామ్ మీరు చూస్తుంటే ప్రీవియస్ లైవ్ ప్రోగ్రామ్ దాంట్లో స్పష్టంగా చెప్పాను. రవి సంక్రమణ దినం ఎంత విశేషమైనటువంటిదో మీ అందరికీ ఆ వీడియోలో తెలియజేశాను. అయితే ఇవాళ విశేషం ఏంటంటే ఇవాళ కృత్తికా నక్షత్రం ఉంది 9:30 తర్వాత. అంటే ఏంటి, అది ఎవరి నక్షత్రం? కృత్తిక, ఉత్తరాషాఢ. కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రాలు. ఇవి 3 సూర్యగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు. అయితే ఏదైతే కృత్తికా నక్షత్రం ఉన్నదో అదే సమయంలో సూర్యనారాయణమూర్తి కాలపురుషుడి యొక్క చక్రంలో మొట్టమొదటి రాశి ఏదైతే ఉంటుందో మేషము, దాంట్లో ఉంటారు. ఆయన ఉచ్చస్థితిలో ఉంటారు. ఎగ్జాల్టేషన్ పొజిషన్ అంటాం మనం. అంటే ఎందుకు ఆయన ఉంటారంటే ఆయన ఆత్మకారకుడు కాబట్టి. ఆత్మకారకుడు లగ్నంలో, అంటే కాలపురుషుడి యొక్క లగ్నం మేషం కాబట్టి మేషంలో ఆయన మేష సంక్రాంతి అయిందనమాట. మొన్న 15వ తారీఖు మేష సంక్రాంతి అయింది. ఇవాళ మనకి కృత్తికా నక్షత్రంతో కూడుకున్న ఆదివారంతో కూడుకున్నటువంటి అద్భుతమైన రోజు. సరే సార్, ఇవాళ అంత ప్రత్యేకత ఏముంది, ఏం చేసుకుంటే మంచిదంటే, కాలపురుషుడి చక్రంలో మేషము అనేటటువంటిది జీవితంలో కొత్త తేజస్సుని మనకి ఇచ్చేటటువంటి రోజు, కొత్త జీవనాన్ని మనకి ప్రసాదించేటటువంటి రోజు. మనకి ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణమూర్తి, ఆరోగ్యాన్ని ప్రసాదించే మహానుభావుడు ఆయన, గ్రహములన్నిటికీ అధిపతి ఆయన. అటువంటి ఆ గ్రహం, సూర్యగ్రహం ఏదైతే ఉందో, అంటే జ్యోతిష్య ప్రకారంగా సూర్యుడిని గ్రహం కిందనే లెక్కలోకి తీసుకుంటాం. అలాగా గ్రహములన్నిటికీ అధిపతి అయిన స్వామి ఆయన ఉచ్చస్థితి అయినటువంటిది, అంటే ఆయన ఎగ్జాల్టేషన్ పొజిషన్ ఉండేటటువంటి మేషరాశిలో ఆయన ఉంటారు. అది మొట్టమొదటి హౌస్ ఎప్పుడు కూడా మీ ఆరోగ్యాన్ని, మీ గురించి, మీ సెల్ఫ్ కేరింగ్ గురించి చెప్తుంది. ఎవరికి ఆరోగ్య సమస్యలతో తరచూ బాధపడుతున్నారు, ఎవరికి జీవితంలో రికగ్నైజేషన్ లేక బాధపడుతున్నారు, అంటే వాళ్ళని ఎప్పుడూ పని చేయించుకోవడమే తప్ప వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ ఇవ్వకుండా బాధపెడుతున్నారు, జీవితంలో పదోన్నతి పొందలేక, అంటే ప్రమోషన్ లాంటిది లభించక ఇబ్బంది పడుతున్నారు, ఎప్పుడు చూసినా అనారోగ్యము, నలతగా అనిపించడం ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి సందర్భంగా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ఆదివారం నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు సూర్యనారాయణమూర్తిని, మళ్ళీ వచ్చే నెల 15వ తారీఖు దాకా కూడా మీరు సూర్యనారాయణమూర్తిని ఆరాధించటం వల్ల సంపూర్ణమైన ఆరోగ్య ఐశ్వర్యాలు పొందవచ్చు. రోజు ఆరాధించలేకపోయినా రేపు 19వ తారీఖు చక్కగా స్వామిని పూజ చేసుకొని సూర్య అష్టకం లేదా ఆదిత్య హృదయం, మీ ఇష్టం, మీకు ఏది ఉంటే అది చదవలేకపోతే టీవీలో ప్లే చేస్తూ వింటూ అయినా నమస్కరించి, ఆ రవ్వని, గోధుమ రవ్వ ఏదైతే ఉంటుందో దాన్ని నెయ్యిలో వేయించి చక్కగా చక్కెర లేదా బెల్లంతో మిశ్రమంతో కలిపి డైరెక్ట్గా సూర్యనారాయణమూర్తిని చూస్తున్నట్టుగా మీ ఇంట్లో కానీ టెర్రస్ పైన కానీ ఏదైనా దేవాలయ ప్రాంగణంలో తూర్పుని అభిముఖంగా వెలుగుతున్నట్టుగా 7 ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఈ రవ్వ చక్కెర కలిపినటువంటి మిశ్రమాన్ని నైవేద్యం పెట్టి మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి. గ్రహములకు అధిపతి ఆయన, 9 గ్రహాలు ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఆయన ఒక్కడే ఇవ్వగలడు. అంత శక్తి సంపన్నుడు. 9 గ్రహాలు ఆయన నుంచి శక్తిని తీసుకునే ఫలితాలు ఇవ్వాలి. ఆయన కిరణాల ద్వారానే మనకి ఇవ్వాల్సిందే. అటువంటిది అంత శక్తి సంపన్నుడైనటువంటి ఆ స్వామి మేషంలో సంచరించి ఉచ్చస్థితిలో ఉండి ఆ రోజు ఆదివారమే ఆ రోజు మళ్ళీ కృత్తికా నక్షత్రం 9:30 తర్వాత నుంచి ఉంది. అంటే విశేషమైన రోజు కాబట్టి 19వ తారీఖు కంపల్సరీ మీరు ఈ యొక్క రోజును సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు మీకున్నటువంటి అవకాశం కొద్దీ సూర్యనారాయణమూర్తిని పూజ చేయండి. సూర్యనారాయణమూర్తిని ఆరాధించే అవకాశం లేదు మాకు, మేము పనుల్లో బిజీగా ఉంటాం, వేరే పనులు, అంటే ఒక్క నమస్కారం స్వామిని చూసి ఆకాశం వైపు తిరిగి నమస్కారం పెట్టుకొని సంపూర్ణమైన ఆరోగ్యేశ్వర్యాలు ఇమ్మని కోరుకోండి. ఆ తండ్రి అనుగ్రహం లభిస్తే సకలం లభించినట్టే. ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఈ రోజు నుంచి రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన, రోజు సూర్యనారాయణమూర్తికి ఒక నమస్కారం పెట్టడం మొదలుపెట్టినా మీ జీవితం మహోన్నతమైనటువంటి స్థితికి వస్తుంది. ఖచ్చితంగా చేసిన వారు ఫలితాన్ని పొంది ఎన్నోసార్లు చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఉగాది తర్వాత వచ్చేటటువంటి, ఎప్పుడైతే మనకి రవి సంక్రమణ దినం వస్తూ ఉంటుందో
ఖచ్చితంగా వాళ్ళందరూ బాగుండడం కోసం రెమెడీస్ ఇచ్చాను. చాలామంది అద్భుతమైన ఫలితాలు పొందారు. మొన్ననే 14వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజున తమిళియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉగాది చేసుకుంటారు. వాళ్ళు సూర్యమానాన్ని ప్రకారంగా చేసుకుంటారు, మనం చాంద్రమానాన్ని ప్రకారంగా చేసుకుంటాం. కాబట్టి సూర్యమానం ప్రకారంగా 14వ తారీఖు మేషంలోకి వెళ్తాడు. మేషం అనేటటువంటిది మొట్టమొదటి రాశి కాబట్టి వాళ్ళు ఉగాది చేసుకుంటారు. ఇలా అన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు చేసుకొని రేపటి రోజు నుంచి మంచి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.